అందరికీ నమస్కారం అండి. ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో. నా డైలీ లైఫ్లో జరిగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వైభవ లక్ష్మి పూజ చేస్తున్నాను. ఇది నా 7వ వైభవ లక్ష్మి పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈరోజు త్వరగా లేచి ఫస్ట్ ఇంటి పనులన్నీ మొదలు పెట్టాను. కిచెన్ క్లీనింగ్, బయట ఊడ్చి ముగ్గు పెట్టి, తర్వాత లక్ష్మీదేవికి వైభవ లక్ష్మీదేవికి కావాల్సిన అన్ని ఏమేమి కావాలో అవన్నీ తీసి పెట్టుకొని పూజ ఏమున్న సామానాన్ని కడుక్కొని అలానే అమ్మవారికి బొట్టు పెట్టి లక్ష్మీదేవి విగ్రహం నేను ఏదైతే పూజ చేస్తానో ఆ విగ్రహానికి బొట్టు పెట్టి, అలానే చెంబు పెట్టాను కదా దానికి కూడా బొట్టు పెట్టి, కింద ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి దాని తర్వాత 5 సారి బియ్యం వేసాను కింద. దాని తర్వాత చెంబు పెట్టాను. పెట్టి దానిలో ₹1 కాయిన్ వేసి, అలానే పసుపు కుంకుమ, అలానే ఒక రెడ్ ఫ్లవర్ గులాబీ పువ్వు వేసి దాని తర్వాత ఆకులు పెట్టాను. ఆకులు పెట్టినాక తమలపాకులు పెట్టిన తర్వాత అమ్మవారి విగ్రహం దాంట్లో పెట్టి పూలు పెట్టుకున్న తర్వాత ఇక్కడి వరకు చేశాను. కింద కూర్చొని చేసుకోవడానికి అంత ప్లేస్ లేదు కాబట్టి నేను కొన్ని బియ్యం వేసాను. చేసుకున్నాక అరటి పండు పెట్టాను, అలానే గాజులు పెట్టాను. ఒక చిన్న ఆకు పెట్టి దానిపైన గౌరమ్మని చేసి ఆమెకు కూడా పూజ చేశాను. ఇంతే నా పూజలో. ఇంత పూజ చేసుకొని దీపాలు పెట్టి మట్టి దీపం వాడతాను. ఎందుకంటే మట్టి దీపం చాలా శ్రేష్టం అని అంటారు. ఇప్పుడైనా కాదు, నేను రెగ్యులర్ డైలీ పూజ చేసినప్పుడు కూడా నేను మట్టి దీపాంతలే యూజ్ చేసుకుంటాను. అమ్మవారికి చాలా ప్రియమైన దీపం అంటే మట్టి దీపం. అమ్మవారికి అని కాదు, ఎక్కడైనా మట్టి దీపం చాలా శ్రేష్టం అని అంటారు కాబట్టి నేను మట్టి దీపాన్ని యూజ్ చేసుకుంటాను. ఈ వ్రతం చేయడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎందుకు లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేశానంటే, మధ్యలో నాకు చాలా ఇట్లా చాలా ఇబ్బందులు ఉండే. దానికోసం లక్ష్మీ పూజ చేయాలని నా కోరిక ఉండే. దేవుడు అనుగ్రహం వల్ల ఇది నా 7వ వ్రతం ఈరోజు చేసే 7వ వారం కంప్లీట్ అవుతుంది. నేను 16 వారాలు పూజ చేయాలని అనుకుంటున్నాను. బట్ మీరు ఏమైనా అనండి, లక్ష్మీ పూజ చేయడం వల్ల మనసుకి చాలా శాంతి దొరుకుతుంది. అలానే అన్ని విధంగా మంచిగా ఉంటుందని నా కోరిక. అమ్మవారి పూజ చేయాలని భక్తితో చేసిన మీరు పెట్టే ముందు ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదవండి. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ నమోస్తుతే. రోజు దేవుని దగ్గర దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం ఖచ్చితంగా పూజలన్నీ చేసుకున్నాక ఇంకా మంగళారతికి రెడీ చేసుకున్నాక బయట తులసి చెట్టుకి పూజ చేసుకొని అమ్మవారికి బయట సూర్యదేవునికి మొక్కిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఇంకా నేను లక్ష్మీదేవి మంగళారతి పాఠాలన్నీ పాడి అమ్మవారికి అంత దయాన్ని తల్లి ఈరోజు నాకు మంచిగా అన్నీ జరగనని దేవుని దగ్గర కోరుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఆఫీస్కి రెడీ అవ్వాను. ఆఫీస్కి రెడీ అవుతుంటే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వెళ్తున్న రూట్లోనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ కూడా దేవుని దర్శనం తీసుకొని ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాను. ఆ వీడియో కూడా మీకు క్లిప్స్ పెడతాను, చూడండి. ఇంకా నాకు ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని నాకు తెలుసు. చిన్న మిస్టేక్ కాదు, ఇంకా నేను ఇప్పుడే స్టార్టింగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియోలో చాలా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న యూట్యూబ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేయగలుగుతాను. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్